ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం, రోగ పీడితులకు మానసిక స్థైర్యం. అదే ముఖ్యమంత్రి సహాయ నిధి. ఈ పథకం అమల్లో పాత విధానాలకు స్వస్తి పలికి సత్వర సాయం అందేలా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం. గత 2 ఏళ్లలోనే దాదాపు 22,000 మందికి 167 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి. విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దాతలు ఎంతోమంది దీనికి విరాళాలు ఇస్తుంటారు. అయితే ఇచ్చిన విరాళాలన్నీ కేవలం జరిగిన నష్టానికి మాత్రమే వెచ్చించరు. ఆపదలో ఉన్న రోగులకు, ఆసుపత్రి పాలైన ఎంతోమందికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదెలాగో మనము చూద్దాం. కాలేయ వ్యాధితో బాధపడుతున్న 6 నెలల జ్ఞానసాయికి వైద్యం చేయించలేక కారుణ్య మరణానికి అనుమతి కోరిన పసివాడి తల్లిదండ్రులను ఆదుకుంది ముఖ్యమంత్రి సహాయ నిధి. ఒక్క జ్ఞానసాయే కాదు, ఆపదలో ఉన్నవారికి సాయమందించేందుకు నిత్యం ఓ వ్యవస్థ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తోంది. అదే సీఎంఆర్ఎఫ్ విభాగం. ఈ వ్యవస్థ మొత్తాన్ని అంతర్జాలంలో అనుసంధానించారు. రోజుకు వందలాది దరఖాస్తులు పరిష్కరించి అర్హులకు నెల రోజులోపే సాయాన్ని అందిస్తున్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం పొందాలంటే స్థానిక ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రిని ఆశ్రయించాలి. ఇప్పుడా అవసరం లేదు. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి నేతృత్వంలో పనిచేసే బృందమే అన్ని సమస్యలను పరిష్కరిస్తోంది. ఇదివరకు ఇది మనం హైదరాబాద్లో 2-3 చోట్ల, ఒక చోట వాళ్ళు వచ్చి అప్లికేషన్ ఇచ్చేవారు, ఇంకొక చోట అది ప్రాసెస్ అయ్యేది, ఇంకొక చోట చెక్కులు కానీ పంపించడం, ఇట్లా డిలే అవ్వటం కానీ రకరకాల సమస్యలు ఉండేవి. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత మొత్తాన్ని విజయవాడకు మార్చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గరికి మార్చేసేసి మొత్తం కొత్త టీంని, డాక్టర్స్ కానీ ఇక్కడికి రావడానికి విల్లింగ్గా ఉన్న ఆఫీసర్స్, కొత్త టీము అంతా ఇక్కడ ఇచ్చేసి ఎక్కడ ఆగకుండా వాళ్ళకి సత్వరం ఆ లాభాన్ని అందించడానికి పూర్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వైద్య సేవలకు సంబంధించి మొత్తం 3 రకాలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పొందవచ్చు. అన్నిటికీ కేంద్ర బిందువు ముఖ్యమంత్రి కార్యాలయమే. ఇక్కడ జరిగే వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఏమిటో మనమే వీక్షిద్దాం. 3 ప్రక్రియల్లో నడిచే ప్రక్రియలో మొదటిది లెటర్ ఆఫ్ క్రెడిట్, ఎల్ఓసి. ఎవరికైనా వైద్యం అవసరమై అందుబాటులో డబ్బు లేకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇస్తారు. 48 గంటల్లోనే ఆ దస్త్రం పరిష్కారమవుతోంది. రెండో విధానం, రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సాయం చేయమని ముఖ్యమంత్రిని లేఖ ద్వారా కోరడం. మూడో పద్ధతి సీఎంసీఓ. ఏదో ఒక గుర్తింపు కార్డుతో రోగి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా బిల్లులను ఆస్పత్రికి చెల్లిస్తారు. ఈ 3 విధానాల్లో రోగికి సంబంధించిన ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. వైద్యానికి సంబంధించిన ప్రతి నివేదికను సమర్పించాలి. నా పేరు పవన్ అండి. మా ఫాదర్కి కిడ్నీ ప్రాబ్లం ఉందండి. రిలీఫ్ ఫండ్ 4 మంత్స్ నుంచి డయాలసిస్ జరుగుతుంది. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. మా మావయ్య గారికి డయాలసిస్కి రెన్యువల్ కోసం సీఎంసీఓకి పెట్టుకున్నాం మేము. ఇది 2nd టైము. ఆల్రెడీ ఒకసారి ఇలా 10 డయాలసిస్లు అయ్యాయి. మళ్ళీ మేము వచ్చాము. అది డయాలసిస్ కంటిన్యూషన్ కోసం మేము ఇక్కడ సీఎంసీఓ ఆఫీస్కి వస్తున్నాం. ఇచ్చారు, మాకు రెన్యువల్ ఇచ్చారు. సాయం వస్తుంది కదా అని అనవసర బిల్లులు వెయ్యవద్దని ప్రైవేటు ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కార్యాలయం సూచిస్తోంది. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, పొందినవారు ఇలా ఎవరైనా సరే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం పొందవచ్చు. ఇందుకు కావాల్సింది ఈ వ్యవహారం పైన కనీస అవగాహన మాత్రమే. కెమెరామెన్ బి నాగరాజ్తో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.